హాయ్ అమ్మా, ఏం పేరు నాన్న? శిరీష. శిరీష, ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, ఇంకా నేను చదవట్లేదు. ఎందుకు? ఏమైనా ఇంటర్ వరకు బాగానే నెట్టుకొచ్చినావు కదా, ఎందుకు మళ్ళీ మధ్యలో? ఇబ్బంది అవుతుంది పోవడానికి రావడానికి, మళ్ళీ ఉంటుంది అనేసి నీకు చదవట్లేదు. ఒకరు సపోర్ట్ మళ్ళీ కావాలి. మళ్ళీ అప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయినా సరే తమ్ముడన్న అమ్మ నాన్న నాన్న తీసుకెళ్ళేది తీసుకురావాలి. మళ్ళీ పైన ఉంటే పైకి ఎత్తుకోవాలి. మాకు ఎక్కడానికి రాదు కదా, ఆ ఎగ్జామ్ రాయడానికి అమ్మ నాన్న తమ్ముడు ఎత్తుకోవాలి, తీసుకురావాలి. మళ్ళీ పోవడానికైనా మళ్ళీ అప్పుడు వెహికల్ ఉంది, వెహికల్ మీద తీసుకెళ్ళి మళ్ళీ పైన ఉంటే ఎంత పైన ఉంటే వాళ్ళు ఎత్తుకోవాలి. వాళ్ళు కూడా వేయించుకొచ్చినారు. ఇప్పుడు నేను ఇబ్బంది పెట్టడం. ఏం చేస్తారమ్మా అమ్మ నాన్న? వ్యవసాయం చేస్తారు. ఇప్పుడు మొత్తం మీరు ఎంతమంది? మేము నలుగురం, ముగ్గురు సేమ్ ఎఫెక్టెడ్. తమ్ముడు మంచిగా. అదే తర్వాత ఇద్దరు కవలలు కదా, అంటే తమ్ముడు బాగున్నాడు కానీ మళ్ళీ చెల్లెకి ఎఫెక్ట్. మేము 3 years నచ్చినాం, 7 చెల్లె అయితే 13 years దాకా నచ్చింది. తర్వాత ఇంకా నొప్పి. ఇప్పుడు ఎట్లా అంటే మాకు ఇట్లా నొప్పి ఉంది అనుకో, వాడు ఇట్లా తిరిగిపోతుంది. ఇది ఉంది అనుకో, ఇది నొప్పి లేచింది అనుకో, ఇది ఆసి ఆ బొక్క ఇట్లా వెళ్ళొస్తుంది ఇట్లా అనేసి బొక్క. ఇంకా నొప్పి వల్ల మేము లేవపోయేది, ఇంకా మా మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళే. ఇప్పుడు చెల్లెలు 13 సంవత్సరాలు మంచిగానే నచ్చింది ఆమె, అందరిలాగానే మామూలుగా ఆడింది చేసింది అనేది. రావడం వల్ల నొప్పులు వస్తాయి, ఒక విపరీతమైన నొప్పులు. లేవలేం, కూర్చోలేం, పనుకోలేం. వాష్రూమ్ కోవాలన్నా నాన్న వాళ్ళు అమ్మ వాళ్ళు వెళ్ళి తీసుకువాలి. ఈ అమ్మాయి ఇప్పుడు ఇందులో ఎవరు? ఈమె చెల్లెలు. ఓకే, ఇది నేను. ఓకే ఓకే ఓకే. మీరు అనుకున్నారా ఇంకా అమ్మాయి మేమిద్దరం ఉన్న చెల్లె తమ్ముడు మంచుకున్నారని? మీకు అనుకున్నాం కానీ బ్యాడ్ లక్. 12 సంవత్సరాలకు స్టార్ట్ అయింది. ఆమెకి పెయిన్ వచ్చిందంటే ఇట్లా తిరిగిపోతుంటదా? పెయిన్ వస్తే ఇంకా తిరిగిపోతాయి, ఇంకా ఇలానే తిరిగిపోతాయి బొక్కలు. ఇంకా పెయిన్ వలన చాలా చూపించిన చోట అనేది ఒక్కటి కూడా లేదు. చాలా నన్ను చూపించినంత వరకు ఎవరిని చూపించలేదు. ఈమె పుట్టికలనే అయిందంట, నాకు తెలియదు. మా నాన్న వాళ్ళు చూపించినారు కట్లు. ఈ కాలు కట్టేయంగా మళ్ళీ ఇది వచ్చేది, ఈ కాలు కట్టేయంగా. ఫస్ట్ ఇట్లా లేదు, తిరుక్కుంటూ పోతుంటదా? నొప్పి వస్తుంది, బాగా నొప్పి వచ్చి లేవడానికి ఉండదు, పోవడానికి. అప్పుడు తెలిసిపోతుంది ఇక ఏదో అయిపోతుందని మీకు తెలుస్తుంటది. అప్పుడు మేము చిన్న పిల్లలు, నాకు అంత ఐడియా కూడా లేదు. చెల్లెకైతుంటే చూసినా నేను అంతే. బాగా ఏడ్చేదా నొప్పి వచ్చినప్పుడు? ఆ నొప్పి ఆ టైంలో అనిపిస్తుంది, చనిపోతే బాగుంటుంది అని ఒక ఫీలింగ్ వస్తుంది, కానీ ఏం చేయలేం. నాకు కూడా నిజంగా చూస్తుంటే ముగ్గురు ఆడపిల్లలు ఉంటే కదా అని మీ అమ్మ నాన్నకు కూడా ముచ్చుకోవచ్చు కదా, అంటే చాలా గ్రేట్. ఇంకా కొందరు ఉంటే ఇష్టపెట్టిపోదునేమో అనిపిస్తుంది. అదే చూడడానికి ఏమో చక్కగా ఉన్నారు, అసలు ఎంత బాగా మాట్లాడుతున్నావు, కానీ నిజంగా ఎందుకో కొందరికి దేవుడు పగబడతాడు అన్నట్టుగా. సో ఇక ఇప్పుడు ఎట్లా ఎన్నడన్నా అనుకున్నారు అమ్మ నాన్న? అదేందో ఆడపిల్లలు మామూలుగా ఉండి అన్ని బాగుంటేనే అమ్మో ఆడపిల్లలా అంటుంటారు. అది ముగ్గురు ఆడపిల్లల్ని ఇదైతుంటే ఏంటనిపిస్తుంది ఫ్యూచర్ కానీ ఏది కానీ? మేము మా అమ్మ నాన్నని చూసుకోవాలి, మా అమ్మని ఇంత మంచి చూసుకున్నారు. ఇప్పుడు ఇది కావాలంటే ఇచ్చారు మా నాన్న, ఇది కావాలి అన్నదు తెచ్చిస్తారు. అంత అమ్మని సరే నాన్నని సరే ఇది కావాలి ఇది అంటే ఇచ్చేస్తారు, అందరిలాగా చూసుకుంటారు. ఇట్లానే ఏముండదు, ఇట్లా ఏముండదు. ఇంత కోపపడాలి, ఇంత కోపం వచ్చినప్పుడు తిడతారు, ఫుల్ మంది తిడతారు. ఇప్పుడు మంచిగా ఉండాలని తిడతారు, మా అమ్మని తిట్టరు. ఏం కావాలని ఇట్లా తెచ్చిస్తారు అంతే. ఇది కావాలి, ఇది చేయాలి అని ఉండదు. నాన్న ఇది కావాలి తీసుకో, నేను తెస్తా, మీరు బాధపడద్దు అంతే అని చెప్తుంటారు. నాన్న వ్యవసాయం, అమ్మ వ్యవసాయం, ముగ్గురిని చూసుకుంటూ. ఏమనుకుంటున్నారు భవిష్యత్తు? అక్క డిగ్రీ చేసింది, నువ్వు ఇంటర్తో ఆపినావు, చెల్లెలు 10th చదువుతుంది. సరే తమ్ముడు అంటే మామూలుగా ఉన్నాడు, సరే తన జీవితము. మీ ముగ్గురు భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు ఏమైనా ఆందోళన అనిపిస్తుంటుందా? అనిపిస్తుంది. అంటే మంచిగా ఉండాలే, ఎట్లా బతకాలి, ఏం చేయాలని ఉంటుంది. మాకు అలాంటి మేము చదువుకున్నాం, మాకు ఏదైనా గవర్నమెంట్ ఏదైనా హెల్ప్ చేస్తుందేమని చూస్తున్నాం. ఆమె డిగ్రీ అయిపోయి 3 years అయిపోతుంది. 3 years కంప్లీట్ అయ్యింది. 3 years ఏమన్నా రాస్తుందా? ఎగ్జామ్స్ రాస్తుంది, ఇంకా వాళ్ళే కదా గ్రూప్స్ ప్రిపేర్ అవుతుంది. తనకన్నా ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే మీ కుటుంబానికి అందరికి కూడా ఒక హెల్ప్ అని ఉంటుందండి.
చెల్లెలు నీ మీద బెటరా కాస్త తను ఇంకొంచెం వెళ్ళగలుగుతా, చదువు కంటిన్యూ చేయగలుగుతుందా? చేపియాలి. నా గోల్ అన్న తన లాగా చూసుకోవాలన్న గోల్. నీ గోల్ ఏముంది? నా గోల్ కలెక్టర్ అవ్వాలని ఉండే. అదన్నా మా చెల్లెలాగా చూసుకోవాలని అట్లా మోటివేషన్ చేస్తుంటావా చెల్లెల్ని? చేస్తా. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలమ్మా నీకు? నాకు 21 ఉంటుంది. 21 years కదా. అంటే చాలా వరకు అంటే అటు ఒక కన్ఫ్యూజన్ వాతావరణంలో ఉంది. అంటే ఈ మర్రిగూడ మండలం అంతా కూడా ఒక ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అనేసి, మీతో పాటు కొంతమంది చాలా ఉన్నారు ఎఫెక్టెడ్ పీపుల్ మండలంలో. అంటే గతంలో కంపేర్ చేసుకుంటే ఒకవేళ నీళ్ళ పరిస్థితి ఎట్లుంటుండే? నీళ్ళు అంటే సరిగ్గా రాకపోయి వాటర్ ఏ నుంచి తెచ్చుకుందరు? మా రాములవారి గుడి అని ఉంటుంది వారు, ఇప్పుడు కొత్తగా అవుతుంది ఆ గుడి. ఆ ట్యాంకులు వచ్చేది, ఆ ట్యాంకులనే సరే 10 రోజులకు అట్లా పట్టుకొచ్చుకునేది. క్యాన్లు, బిందెలు అవన్నీ తెచ్చి 10 రోజులకు వచ్చేది తెలియదు, 20 రోజులకు వచ్చేది తెలియదు, 30 రోజులకు వచ్చేది తెలియదు. ఆ వాటర్ అనేది ఇన్ని పెద్ద క్యాను, బిందెలు అన్నీ నింపి పెట్టుకునేది వచ్చినప్పుడే. ఇంకా తానాలు కావాలని అయితే బోర్ నీళ్ళు, బోర్ వాటర్స్. ఇప్పుడు ఇవన్నీ క్యాన్లు అవన్నీ అవి అయిపోయినాక కూడా వస్తే రావు నీళ్ళు తెలియదు. అప్పుడు ఏం చేయాలి? బోర్ 10 రోజులు పట్టేదా? 10-15 రోజులు అట్లా. 15 రోజులు కూడా. ఇంకా కొన్ని రోజులు 20 రోజులు, ఒక్కొక్కసారి నెల కూడా రాకపోయేది. ఎట్లా మరి మిమ్మల్ని చూసుకుంటూ అమ్మ నీళ్ళు తెచ్చుకుంటూ? నైట్ టిల్ వచ్చేది వీళ్ళ వ్యవసాయం నుంచి వచ్చేది 6 నుంచి. అప్పటికి చాలా మా ఊరు చాలా పెద్దది ఉండేది, అదొక్కటే ట్యాంక్, మళ్ళీ వేరే ట్యాంక్ లేదు. చాలా మంది లైన్ అని పెట్టాలి, మళ్ళీ వచ్చేటోళ్ళకి వస్తే రాని వాళ్ళకి రావు. నేను అంత ఇబ్బంది ఉండేది, అంత ఉండే ఇబ్బంది. ఎట్లుంది ఇప్పుడు పరిస్థితి? ఇప్పుడైతే బెటర్, ఇంటింటికి వాటర్ కట్టుకు ఏరుకోయేది లేదు, బెటర్. నిమ్మలమైంది, నల్లలు తిప్పుకుంటే నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. ఎట్లనమ్మా మీ ముగ్గురికి ఏమన్నా పెన్షన్ గానీ? పింఛన్ వస్తుంది. పెన్షన్ వస్తుంది. ఏమన్నా మీకు అంటే బయటికి వెళ్ళడానికి చేయడానికి ఏమన్నా వెహికల్స్ ఏమన్నా ఇచ్చారు? ఇచ్చారు, కలెక్టర్ గారు 2 వెహికల్స్ నాకు అక్కని ఇచ్చారు. ఏదైనా ఆ వెహికల్స్ వచ్చిన కానీ మేము బయట ప్రపంచం చూడగలుగుతున్నాం. అంతకుముందుకైతే నాన్న వాళ్ళు బస్ మీద ఎక్కించే తీసుకెళ్ళేది వచ్చేది. ఇప్పుడు మేము పోతున్నాం ఆ వెహికల్స్ వల్ల, ఇంకా ఏ ఊరికంటే ఆ ఊరికి వెళ్తున్నాం ఇంకా అట్లా. సో మొత్తానికి అదొక మీకు ఆసరా అయిందా? ఆయుధం లాగుందా? వెళ్తుంటారా అక్క? బాగా కాన్ఫిడెంట్ గా వెళ్తుంటదా? వెళ్తుంటది. సిటీ మొత్తం పోయింది ఆమె బండి మీద. కోటి కారుపోయింది. కోటి. ఎన్ని రోజులు అప్లికేషన్ పెట్టిరు? ఒక 7 బండ్లు వచ్చినాయి అప్పుడు కేటీఆర్ ఆధ్వర్యంలో. అప్పుడు 7 బండ్లు ఇచ్చారు, ఆయన దృష్టికి వెళ్ళి 7 వచ్చినాయి, మీ ఊర్లో 5 వచ్చినాయి. ఓకే, నేర్చుకున్నారా? వచ్చిన తర్వాత ఈజీనే అయిందా? ఇద్దరు ఎవరు అక్క చేస్తారు? అక్క పర్ఫెక్ట్, నాకు ఇంకా వచ్చు మామూలుగా, అంత మనం పర్ఫెక్ట్ అంత పర్ఫెక్ట్ అయితే బాగా నడుపుతాయి. కలెక్టర్ కావాలన్న ఒక గోల్ ఉన్నది ప్రొఫెషనల్ గా. నాకు అడగాలంటే ఇబ్బందిగానే ఉంది, కానీ జనరల్ గా అందరికి ఉన్నట్టే కోరికలు. అంటే ఓ లైఫ్ ఎట్లుంటది, అంటే ఒక మ్యారిటల్ లైఫ్, అదే ఒక మ్యారేజ్ లైఫ్ కావచ్చు, ఇది జనరల్ గా ఆలోచిస్తారు. ఎప్పుడన్నా ఆ థాట్ వచ్చినప్పుడు కానీ గుండెలో బాధ ఎట్లా ఉంటది? బాధ మనం చేయలేం కదా అట్లా. కానీ నాకు ఎందుకో నిజంగా మీ నాయనని చూస్తానైతే చాలా గర్వంగా అనిపిస్తుంది కదా. మామూలుగా ఉంటేనే గుండెల మీద కుంపట్లాగా భావిస్తారు, అట్లాంటిది చాలా ఇదే అనిపిస్తుంది మొత్తానికైతే. అంటే ఏమన్నా ఇంకేముంటే బాగుంటది అనుకుంటున్నారు ఒకవేళ గవర్నమెంట్ నుంచి కానీ? అంటే మీ ఇప్పుడు ఇలా జాబ్ వస్తే చాలు. అక్కకి జాబ్ వస్తే అక్కకి జాబ్. ఎట్లుంటారు మీరు ముగ్గురు? చాలా మంచిగా ఉంటారు, ఫ్రెండ్లీగా. అక్క చెల్లెలు అన్నప్పుడు కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, వాళ్ళ ఏమంటే మధ్యలో వచ్చినా కానీ అంటాం అంతే. ఏమేం పనులు చేస్తారు మీరు అమ్మకి హెల్ప్ గా? బాసన తోతాం, ఇల్లు ఉక్కుతాం, అంతే. వస్తారా? అంతే, ఇంకేం చేయం, అంత అమ్మనే వేసుకుంటారు. అంతే. ఇప్పుడు మళ్ళీ ఇంకా పెయిన్స్ అంటే నొప్పులు రావడం? నాకు 18 years పడ్డాక పెయిన్స్ అనేది తక్కువైనాయి. ఆ బొక్క గట్టిగా అయిన వలన తెలియదు నాకు, కానీ 18 years 18 years పడ్డాక నువ్వు పెయిన్స్ అనేది లేని ఇప్పటి వరకు అయితే రాలేదు. అప్పుడు మాత్రం చాలా అప్పుడైతే నెలకు సరిగా స్కూల్కి పోకపోయేదాన్ని, సరిగా నొప్పి నొప్పి నొప్పి. ఏం మందులు వాడేది అప్పుడు? నొప్పులు ఫుల్ మందులు వాడిన, ఇంత పెద్ద డబ్బా. మా ఊరు దూరాన్ని ఉండేది, ఆయన చూపించిండు. ఆయన అమెరికా నుంచి తెచ్చిచ్చిండు ఆయన గోళీలు. ఆయన ఇంత పెద్ద ఉండే, ఇంకా అవే గోళీలు వేసుకుంటాను. గోళీలు వేసుకున్న 5 minutes మంచిగా ఉండేది. నొప్పి అవన్నీ మంచిగా కలిగిన కొంచెం కలిగితే చాలు నొప్పి లేసి అట్లా అవస్థ తట్టుకున్నారు. పోనీ ఇప్పటికన్నా కనీసం ఆ నొప్పులు తగ్గినాయి? 18 years పడ్డాకనే నొప్పి. 18 ఏళ్ళు అంటే నీకు తెలిసినప్పుడు నొప్పులు భరిస్తా పోయినావు. చాలా నెల ఇంచుమించు అట్లా నెలకు ఒకసారి వస్తాయి. నెల వారం నెల
ఒక నెల రోజులు అంతే, ఇంకా అంతే. ఇంక ఇట్లా వన్ అంటే ఇట్లనే పడుకుంటే ఇంకా నాన్ననే తీసుకోవాలి, అమ్మనే తీసుకోవాలి, వాష్ ఎక్కడికైనా అమ్మనే. మొత్తం అమ్మ washroom కి ఇంకంతా అమ్మ వాళ్ళే. నాన్న. ఇంక ఇప్పుడు ఏందనుకుంటున్నావు ఫ్యూచర్? ఇంకంతే, అక్కకైతే జాబ్ రావాలి. జాబ్ అయ్యి సెటిల్ అయితే మా అమ్మ నాన్నని మేము చూసుకోగలుగుతామని ఒక శక్తి అనేది మాకు ఉంటుంది. అంతే. ఫస్ట్ మా అమ్మ నాన్న మంచిగా చూసుకోవాలంతే. నా గోల్ వచ్చేసి మా అమ్మ నాన్న. అమ్మ నాన్న. మా అక్క జాబ్ వస్తే సెటిల్. మా అమ్మ నాన్న మన మంచిగా చూసుకోవాలని, మా అమ్మలు ఇప్పుడు ఎట్లా చూసుకుంటున్నారో వాళ్ళని అట్లా చూసుకోవాలి అని నా గోల్. ఓకే ఓకే. నీ పేరమ్మా? మనీషా. మనీషా. ఏం చదువుతున్నావు? డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిందా? బాగానే చేసినావు కదా? ఇబ్బందులు ఎదుర్కొన్నావా? కాలేజ్ అంటే ఏం ఇబ్బంది ఉంటుంది. అంతేనా? డిగ్రీలో ఏం కంప్లీట్ చేసావు? బీకామ్ కంప్లీట్స్. బీకామ్. ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవి రాస్తున్నావా? ఇంకా రాయలేదు. రాస్తా. కొన్ని అయితే రాసిన, ఇంటర్నేషనల్ అవి ఉంటారు. అంటే ఏం జాబ్ కొట్టాలని ఉంది? ఏదైనా ఒకటి. ఏదైనా. ఓకే. సో ఎట్లా నువ్వు పుట్టిన తర్వాత కొన్ని రోజులు నడిచినావా? నువ్వు బై బర్త్డే నీకు బై బర్త్డే ఇక ఊర్లో స్కూల్ తర్వాత డిగ్రీ ఎక్కడ కంప్లీట్? మాలా ఇబ్రహీంపట్నం కోటి ఉమెన్స్ కాలేజ్ హైదరాబాద్లో చదివావా? ఓ హాస్టల్ ఉండి నీ పని నువ్వు చేసుకునేదా? ఇబ్బంది అయ్యేదా? ఏం లేదు, నేను నా పని నేను వేసుకునేది. అప్పుడు ఇంకా ఎవరు ఉంటారు, మన పని మనం వేసుకోవాలి. ఆహాహా. ఓకే ఓకే. సో ఎట్లా ఇప్పుడు పరిస్థితి ఏంది? ముగ్గురు ఎఫెక్ట్ అయి ఉన్నారు, ఏమనిపిస్తుంటది మనీషా? ఏమనిపిస్తుంది, బాధనే ఉంటుంది. నేను చెప్పింది ఓకే. అమ్మ వాళ్ళు ఎప్పుడన్నా ఫీల్ అయ్యే వాళ్ళు ఇట్లా ఉన్నారు, నాకు ముగ్గురు బిడ్డలు ఇట్లా పుట్టిర్రు అనేసి? అవుతారు కదా. వాళ్ళకు ఉంటుంది కానీ మాకు చెప్పారు, మేము బాధపడతాం. బాధపడతామని చెప్పారు, అస్సలు చెప్పారు. వాళ్ళకు ఉంటుందో ఉండదు నాకు ఎలా, ఇంతవరకు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. మాకైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, మాకైతే చెప్పలేదు. వాళ్ళ మా అమ్మ దగ్గర వాళ్ళు లోపల. ఓకే. సో ఎట్లా ఎప్పటికప్పుడు న్యూస్ గీస్ ఎప్పుడు అప్డేట్లో ఉంటారా? తెలుసుకుంటుంటారా? సో బాధ తెలుస్తుంది, అదే చాలా ఉంది అది దాంట్లో. నాకు కూడా ఎంత బాధగా ఉందంటే ఏంటో, ఆ దేవుడు ఇట్లా చూడడం ఏంది అనేది. అయినా అవసరం లేదు సానుభూతి, అది మీకున్న ధైర్యం. అసలు దాన్ని ఎవరి సానుభూతి కూడా మీకు అవసరం లేదు, అయ్యో అని పడాల్సిన అవసరం కూడా లేదు. నీకున్న ధైర్యం చూస్తుంటే అసలు నీకు కొంచెం సహకరించుంటే చదువు పూర్తి చేసేదాన్ని కదా. నీకు మరీ కొంచెం బాడీ సహకరించే ఇది కానీ నీకు ఇంకా పెయిన్స్ అట్లాంటివి ఏమి ఉండవా? ఉండేటివి. మీకు కూడా ఉండేటివా? ఇట్లనే సేమ్ నొప్పులు వచ్చి కాళ్ళు చేతులు ఏమైనా అమ్మ ఆపరేషన్లు ఏమైనా చేయించారా? చిన్నప్పుడు చేయించురా? ఓకే ఓకే. ఎట్లా ఇప్పుడంతా ఇంటి వ్యవసాయమేనా? ఓకే, వ్యవసాయమే. ఓకే. ఎట్లా రైతు బంధు అట్లాంటివి ఏమైనా వస్తాయా? అంటే మీకు వచ్చే పెన్షన్ మీకు ఏమైనా బెనిఫిట్ అవుతుందా? అవుతుంది కదా కొంచెం, ఇంట్లో దాంట్లో కన్నా అవుతుంది కదా. ముగ్గురికి వస్తుందా? ముగ్గురికి వస్తుంది. ఓకే ఓకే. సో ఎట్లా ఎట్లా మీకు ఎట్లా పోవడం, బయట తిరగడం కానీ ఎట్లా పోతావు? కాలేజీ పోయి రావడం? వెహికల్. కాలేజ్కి అయితే ఏం లేకుండా, అప్పుడు నా కాలేజ్ అయిపోయింది. ఎట్లా పోయినావు అప్పుడు? అప్పుడు కాలేజ్లో వీల్ చైర్, ట్రైసైకిల్ దాని మీదనే. హాస్టల్కి నుంచి కాలేజ్కి. ఇప్పుడు ఇంట్లో ఇద్దరికి ఇచ్చినారు కదా, నువ్వు వీళ్ళని ఎక్కించుకొని ఇక తిరుగుతుంటావా? అనిపిస్తుందా? ఒకవేళ లేకపోయి ఉంటే వెహికల్ కష్టం ఏదైనా ఉంటుందా? వెళ్తావా? బాగా ఖచ్చితంగా కష్టమే అవుతుంది కదా లేకపోతే. అంతేనా? ఎక్కడెక్కడ తిరిగినావా బండి మీద? ఇంచుమించు హైదరాబాద్ అంతా చుట్టొచ్చినావా? అంటే నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది? తక్కువనే టైం పట్టింది. ఎవరు నేర్పించారు? ఫస్ట్ వచ్చేటప్పుడు మా మామయ్య చెప్పిండు అట్లా ఇట్లానే, తర్వాత ఇంకా మా డాడీ చెప్పిండు అంతే. ఇక నా డాడీకైతే నేనే సో మొత్తానికి అట్లా ఉంది అంబిషన్. చెల్లెలు కలెక్టర్ చేయాలి, నువ్వు మాత్రం గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, ఈమె మాత్రం ఇద్దరికి సపోర్ట్ ఉండాలి. అంతేనా? నేను సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసిన కదా. అవును. ఏంటంటే ఏదైనా ఒకటి చూసుకోవాలి కదా, ఏదైనా సిస్టమ్ గ్రూప్ సి వస్తుంది కదా, సిడి ఓకే, అలా కూడా కాంపిటీషన్ చేయొచ్చు. చదవాలనేసా అంటే ఎగ్జామ్స్ కు ఖచ్చితంగా పోవాలి కదా. ఇట్లాంటి వాళ్ళకి రాయలేని వాళ్ళకి ఏమైనా ఇస్తారా ఫ్లెక్సిబిలిటీ, ఇట్లా ఇంట్లో ఉండి రాయడానికి కానీ ఏమైనా ఇస్తారంటే అట్లాంటివి ఏమైనా ప్రయత్నం చేసినా? తెలియదు. ఇప్పుడు నా ఎగ్జామ్ కాదంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అయితే ఇప్పుడే అప్లై చేస్తే అవి పడితే గ్రూప్స్ పడితే అప్లై ఫస్ట్ అటెంప్ట్. అవునవును. కానీ ఆ పట్టుదల చాలా ఉన్నట్టుంది కదా. మొత్తానికి అయితే గవర్నమెంట్ జాబ్ కొట్టాలన్న పట్టుదల అయితే ఉంది. కొట్టేటట్టే కనిపిస్తున్నావు, కొడతావు. ఎందుకంటే మనిషికి ఆ గోల్ ఉంటే కంపల్సరీ రీచ్ అవుతారు అన్నట్టుగా
అదైతే ఉంది, అంతేనా? అవును, మామూలుగా నీకు ఓటు హక్కు ఉంది కదా, ఎలక్షన్ అందు వస్తే ఓటు వేస్తావా వెళ్ళి? ఆహా, ఇస్తావా? నీకు వచ్చిందా? ఇప్పుడు ఈసారి అప్లై ఎట్లుంది మీకు ఇప్పుడు? వార్తలు చూస్తుంటారా జనరల్గా? చూస్తుంటారా? ఎవరు పోటీ చేస్తున్నారు ఏంటి ఇవన్నీ తెలుసా మీకు? బై ఎలక్షన్ వచ్చింది కదా, అవును. ఎట్లుంది? వాళ్ళ ఎలక్షన్స్ వాళ్ళ మనం ఏం చేస్తాం. ఓటు వేస్తావు కదా, నీ బాధ్యత లేదా? నాకైతే ఆ, అంతేనా? తిన యాక్టివ్గా ఉంది బాగా కదా, చాలా కొంచెం డేర్, కొంచెం బాగా మాట్లాడడానికి, అంతే కదా? కొంచెం బాగా నువ్వు యాక్టివ్ రోల్ పోషిస్తున్నావు, కొంచెం అందరిని మేనేజ్ చేయగలుగుతావు ఇంట్లో వాళ్ళని అనేది నాకు అనిపిస్తుంది. ఓకే, సో ఆల్ ది బెస్ట్. మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనేసి, ఎందుకంటే ప్రభుత్వం నుంచి కూడా మీకు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి కొట్టాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.